వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఈ మాట లూకా సువార్త 18:1లో మనం చదవగలం. ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను తన స్నేహితులకు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. అదేమనంటే, ఒకసారి అతను శత్రువు తరుముతుంటే పారిపోతూ ఒక పాడుబడిన భవనంలో తలదాచుకున్నాడు. అక్కడ కూర్చుని చాలా గంటలు గడిపాడు. తన పరిస్థితిని గురించి అతిగా ఆలోచించి మనసును పాడు చేసుకోకుండా ఉండాలని అక్కడ పాకుతున్న ఒక చీమను గమనిస్తూ కూర్చున్నాడు. ఆ చిన్న చీమ తనకంటే పెద్దదిగా ఉన్న ఒక గోధుమ గింజను మోసుకుంటూ ఒక గోడ ఎక్కుతున్నది. గమ్యం చేరడానికి అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసిందో అతను లెక్కపెట్టాడు. ఆ గింజ 69 సార్లు కింద పడిపోయింది. అయినా ఆ చీమ తన ప్రయత్నాన్ని మానలేదు. 70వసారి ఆ గింజతో సహా గోడను ఎక్కగలిగింది ఆ చీమ. ఆ క్షణంలో ఆ దృశ్యం చూసి అతనికి చాలా ధైర్యం వచ్చింది. ఆ పాఠాన్ని నేనెప్పుడు మర్చిపోలేను అని చెప్పి తన స్నేహితులకు తరచూ జ్ఞాపకం చేసుకుంటూ చెప్తూ ఉండేవాడు. గతంలో ప్రార్థనలకి జవాబు రాలేదన్న కారణం చేత సోమరితనంగా యథాలాపంగా చేసే ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన కాదు. ప్రార్థనలకి జవాబు ఇంతవరకు రాలేదంటే ఆ జవాబు అతి సమీపంగా ఉందన్నమాట. ఇలా అనుకుని చేసేదే నిజమైన ప్రార్థన. మొదటి నుండి చివరి దాకా మనం యేసు ప్రభు ఉదాహరణలను పాఠాలుగా తీసుకోవాలి. దీర్ఘశాంతంతో చెయ్యని ప్రార్థన, నివేదనను పట్టు వదలకుండా మరీ వినిపించని ప్రార్థన, చేసిన కొద్దీ బలంగా చేస్తూ వెళ్ళని ప్రార్థన ఫలితాలను సంపాదించే ప్రార్థన కాదని యేసు ప్రభువు చూపిన ఆదర్శం మనకు బోధిస్తున్నది. సంగీత విద్వాంసుడు రూబెన్ స్టీవ్ ఒకసారి ఇలా అన్నారు: సంగీత సాధనను నేను ఒకరోజు నిర్లక్ష్యం చేస్తే ఆ లోపం నాకు తెలిసిపోతుంది. 2 రోజులు నిర్లక్ష్యం చేస్తే నా స్నేహితులకు తెలిసిపోతుంది. 3 రోజులు నిర్లక్ష్యం చేస్తే నా కచేరీకి హాజరైన వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది చాలా పాత సిద్ధాంతమే. సాధన మనిషికి నైపుణ్యాన్ని సంపాదించి పెడుతుంది. మనం నమ్మకంలోనూ ప్రార్థనలోనూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలోనూ ఎడతెగక ఉండాలి. ఏ కళలోనైనా ఒక కళాకారుడు సాధన మానేశాడు అనుకోండి, ఏమవుతుందో మనందరికీ తెలుసు. ఇదే సూత్రాన్ని, ఇదే సామాన్య జ్ఞానాన్ని మన ఆధ్యాత్మిక జీవితంలో అనుదినం అవలంబిస్తే మనము సర్వశ్రేష్టతని సంతరించుకోగలం. డేవిడ్ లివింగ్స్టన్ ఆశయం ఇది: నా గమ్యాన్ని చేరేదాకా, అనుకున్న దాన్ని సాధించేదాకా ఆగిపోకూడదని నా దృఢ నిర్ణయం అని అన్నారు. తడబాటు లేని నిశ్చయంతో, దేవునిపై విశ్వాసంతో ఆయన విజయాలను సాధించారు. బైబిల్లోని భక్తులు ఎడతెగక ప్రార్థన చేసి ఎన్నో ఘనమైన కార్యాలను చూశారు. అంతేకాదు, ఎన్నో ఘనమైన కార్యాలను చేశారు. దేవుని బలము ప్రార్థించే వాళ్ళతో ఎప్పుడూ ఉంటుంది. సో ప్రార్థన మన ఆయుధమైతే దేవుని బలం ఎప్పుడూ మన ముందు, వెనక, పక్కన ఎప్పుడూ ఉంటుంది. సో దేవుని బలంతో మనం అడుగులు వేసినప్పుడు విజయము వెంబడి విజయము దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఎడతెగక ప్రార్థన చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను మనం పొందుకుంటాం. ఆలస్యమైన దేవుడు అద్భుతాలను మన కోసం చేస్తారు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.